హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అరుణ్ యాంటోనీ. సో ఈరోజు అయితే ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, కర్నూలులో ఓట్ వేయడానికి అయితే వెళ్తున్నాం. ఈరోజు సండే అనమాట, రేపే ఎలక్షన్స్. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓట్ వేయడానికి అయితే కర్నూలుకి బైక్లో వెళ్తున్నాం. సో మన బైక్ అయితే లగేజ్ కూడా ప్యాక్ చేసేసిన, కంప్లీట్ సెట్టింగ్. నా బైక్ ఇంకా 220 మా ఫ్రెండ్ బైక్, అందరం కలిసి అయితే వెళ్తున్నాం. టైం ఇప్పుడు 3 అయింది. సో బైక్ కూడా ఇందాకే వార్మప్ పెట్టేసిన, అయిపోయింది. ఇంజన్ కూడా కొంచెం హీట్ అయింది. సో లాంగ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఫస్ట్ వార్మప్ చేస్తా బైక్ని. అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. ఓకే కదా, ఫ్రీ ఉంది కదా. ఫాగ్ ల్యాంప్స్ కొంచెం వైరింగ్ ఇష్యూ ఉంది, అది ఇంకా సెట్ చేయలే. ఈరోజన్నా ఆగిపోకుండా పడితే బాగుంటుంది. ఒక 2 అవర్స్ అన్నా ఏం ప్రాబ్లం లేకుండా ఆగిపోకుంటే బాగుంటుంది. ఏమైంది? ఫస్ట్ ఇక్కడ మణికొండ నుంచి నార్సింగి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంకా హైవే ఎక్కేస్తాం. హైవే ఎక్కినంటే సీదా వెళ్ళిపోవచ్చు. ఫుల్గా చెమట పెడుతుంది అనేసి జాకెట్ అయితే వేసుకోలేదు. ఫ్యూయల్ కూడా ఇందాక ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించిన, 900 పట్టింది. సో మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు కర్నూలుకి అయితే 900తో. మళ్ళీ ఎక్కడ ఏం ఫ్యూయల్ స్టాప్ అయితే ఏం ఉండదు అనుకుంటున్నా. ఇన్ కేస్ అది మనకి కరెక్ట్గా చూపించదు కాబట్టి ఒక 2 పాయింట్స్ తగ్గి బ్లింక్ అయ్యేటప్పుడు మళ్ళీ వేయిస్తా. జస్ట్ ఇప్పుడే నార్సింగి క్రాస్ అయ్యి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడే సర్వీస్ రోడ్లో కొంచెం ఎయిర్ ప్రెషర్ కూడా తక్కువ ఉంది. దారిలో ఎక్కడన్నా కనిపిస్తే కొట్టియాలి. ఎక్కడన్నా పంచర్ అయిందంటే మాత్రం చుక్కలు చూడాల్సి వస్తుంది. మెయిన్ ఈ బైక్కి పంచర్ చేసేవాడు కావాలి. ఎవరు చూసినా ఏమంటారంటే టైర్ ఇప్పుకొని వస్తే తప్ప, టైర్ తీసుకొని వస్తే తప్ప మేము చేయలేము పంచర్ అది ఇది అంటారు. ఇట్లా ఎవరు చేయరు. మ్యాక్స్ అసలు 99.9% ఎక్కడ చేయరు. టైర్ తీసుకొనే వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా పెద్ద బిస్కెట్ అవుతాం. ఈరోజు ఈవినింగ్ మా ఫ్రెండ్స్ చాలామంది కర్నూలుకి అయితే వెళ్ళినారు. నార్మల్ డేస్లో ఏంటంటే మనకి చౌరస్తా దగ్గర అక్కడ ఉండే ఈ క్యాబ్స్ ఉంటాయి కదా, అవన్నీ చూస్తే మా నార్మల్ డేస్లో 500 కంటే ఎక్కువ తీసుకోరు. ఈ ఎలక్షన్స్ అనేసి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరికి 800, 1000 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. బ్లాబ్లాలో కూడా నార్మల్గా బుకింగ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. మళ్ళీ ఒకవేళ అక్కడ వాళ్ళకి ఆ చౌరస్తాలో ఏదన్నా మంచి రేట్ వచ్చిందంటే ఇక్కడ క్యాన్సిల్ చేసేసి అక్కడ ఉన్న ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్తున్నారు అనమాట. చాలామంది అదే ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట, మీరు బైక్స్ వేసుకొని రండి, ఇట్లా ఉంది సిచ్యువేషన్ అనేసి. ఇంకా నార్మల్ మేము ఫస్ట్ నుంచే బైక్స్ వేసుకొని వెళ్దాం అనుకున్నాం, బట్ ఈ సిచ్యువేషన్ తెలిసేసరికి ఇంకా పక్కా బైక్స్లోనే వెళ్ళాలి అనుకొని ఇంకా ఫిక్స్ అయ్యి రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఓఆర్ఆర్, కిస్మత్పూర్, మెహదీపట్నం, వికారాబాద్. ఈ టర్నింగ్స్ దగ్గర కార్నరింగ్ చేయడం అస్సలు కాదు ఈ క్రాష్ గార్డ్ వల్ల. మనోడు పెద్ద దెబ్బ వేసినాడు నాకు. చూడండి, ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేసినా ఆన్ కాకున్నాయి. హైవేలో ఎట్లా పోవాలో అర్థమవుతలేదు. ఇదో వర్క్ అవ్వట్లే. ఇదో మళ్ళీ ఇప్పుడు పడుతున్నాయి. ఆఫ్ చేసి హైవే ఎక్కిన తర్వాత ఆన్ చేస్తా. టైం కూడా 4 అయింది లేండి. 1 అవర్ మేనేజ్ చేస్తే సన్లైట్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఇబ్బంది లేకుండా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఏంది కనిపిస్తలేదు ఇక్కడ. ఫాగ్ ల్యాంప్స్కి ఉన్న పవర్ ఇది. అదో రే ఈడ మాత్రం ఆగిపోద్దురా.
హైవే ఎక్కిన తర్వాత కావాలంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకో. శంషాబాద్ ఓఆర్ఆర్ టోల్ రోడ్డు స్టార్ట్ అవుతాయి కదా, అక్కడికి వచ్చేసినాం. స్ట్రైట్ వెళ్ళిపోవడమే. మ్యాక్సిమం లైట్స్ ఉంటాయి కాబట్టి ఫాగ్ ల్యాంప్స్తో పెద్ద అవసరమేమి ఉండదని నేను అనుకుంటున్నా. దీన్ని మళ్ళీ నేను రిటర్న్ వచ్చిన తర్వాత ఈ లైట్స్ చెక్ చేపిస్తా. ఇట్లా కనుకుంటే నేను నెక్స్ట్ వెళ్ళబోయే ట్రిప్ చాలా లాంగ్ అది. సో ప్లాన్ చేస్తున్నా దాని గురించే. అక్కడ ఏదైనా హ్యాండ్ ఇస్తే చాలా ఇబ్బంది. ఆ లోపు అన్నీ సెట్ చేసేసుకోవాలి. ఇంకా కర్నూలుకి 176 కిలోమీటర్స్ ఉంది. అనంతపూర్ 321. కర్నూలుకి అయితే 176 కిలోమీటర్స్ ఉంది. స్లోగానే వెళ్తున్నాం, మరి అంత హడావిడి మనం చేసేది ఏం లేదు. ఈరోజు సండే కాబట్టి నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాం అనమాట. జడ్చర్ల దగ్గర ఉంటే ఒక స్టాప్ తీసుకుంటాం అంతే. జస్ట్ ఒక టీ తాగేసి ఏదైనా బిస్కెట్స్ అట్లా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడే జడ్చర్ల టోల్గేట్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి 158 ఏమో ఉంది కర్నూలుకి. టోల్గేట్ దాటిన తర్వాత ఎక్కడైనా ఓ బ్రేక్ తీసుకుంటాం. బైక్స్ పెద్ద స్టంటే. అక్కడ గ్యాప్ ఉందా? ఉంది. ఈ గ్యాప్లో పోవడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇటు పక్కనే కార్దు ఇవి లారీ ఇవి ఉన్నాయి కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మా వాడు అసలు ఆగుతలేడు. 220 వేసుకొని సర్ర వెళ్ళిపోతున్నాడు. వాడంత స్పీడ్ పోతున్నాడు అంటే బేసిక్గా వానికి నిద్ర అన్న వస్తుండాలా, లేదంటే కాఫీయో టీ అన్న తాగాలని ఉంటుంది. అందుకే అంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. స్పీడ్ పోతే ఇట్లుంటాయి స్టంట్లు. సో ఇప్పుడు ఇక్కడ ఎల్లో స్టోన్ కేవ్ దగ్గర స్టాప్ అయినాం. బ్రేక్, టీ బ్రేక్, టీయో కాఫీ ఏదో ఒకటి తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. స్టంట్ ఏంటంటే క్లోజ్ అయిందంట. ఓన్లీ నైట్స్ ఒక్కటే ఓపెన్ చేస్తారంట. ఇది ఎల్లో స్టోన్. కాఫీ టీ ఏం లేదన్నారు. ముందరికి వెళ్ళి తాగాలి కాఫీ ఆర్ టీ. ఈ షాప్లో కూడా లేదని చెప్తున్నారు. ఇక్కడ టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. కంప్లీట్ సన్ రైజ్ అయితే అయిపోయింది. కాఫీ లేదు, టీ ఒక్కటే ఉందన్నమాట. టీ తాగుతూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. మ్యాక్సిమం ఇంకెక్కడ ఆపేది అయితే ఏముండదు స్టాపు. ఒకవేళ స్టాప్ చేస్తే పెబ్బేర్లో అట్లా స్టాప్ చేస్తా. ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్గా 120 కిలోమీటర్స్ ఉంది కర్నూలుకి. చాలా స్లోగా వెళ్తున్నాం. స్పీడ్ ఏం లేదు, హడావిడి ఏం లేదు, వర్క్ కూడా ఏం లేదు అనమాట. సెకండ్ టోల్ గేట్ దగ్గరకు వచ్చినాం. సెకండ్ టోల్ గేట్ అంటే మనకి హైదరాబాద్ నుంచి ఇటు సైడ్ వచ్చిన సెకండ్ టోల్ గేట్ అవుతుంది. కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చినా కూడా ఇదే సెకండ్ టోల్ గేట్ అవుతుంది. చాలా రోజుల తర్వాత ఈరోజు మార్నింగ్ రైడ్ చేసిన కదా, చెప్పాలంటే చలి పెట్టింది ఈరోజు అయితే. అంత కూల్ ఉంది క్లైమేట్ ఈరోజు మార్నింగ్. ఈ ఎండలకి అసలు చలి పెట్టడం అంటే అదొక తెలియని ఆనందం. అది సింగిల్ డ్రాప్ కూడా చెమట పట్టలేదు ఈరోజు. ఇప్పుడు చేసినంత వరకు రైడ్లో అయితే. సింగిల్ రోడ్ దాదాపు చాలా వరకు అయితే తగ్గిపోయినాయి సింగిల్ రోడ్స్. లేదంటే ఒక 4 months బ్యాక్ అయితే మొత్తం జడ్చర్ల వరకు ఉండే. ఇప్పుడు నాకు ఒక్కటి తగిలింది అంతే సింగిల్ రోడ్ లాగా. అంటే అటు సైడ్ క్లోజ్ చేసి ఇటు సైడ్ సింగిల్ రోడ్ పెట్టడం. ఓ దుమ్ము లేపుకుంటూ పోతున్నాడు నేను. ఫ్యూయల్ బంక్ ఉంది, ఫ్యూయల్ వేద్దాం. ఒక 600 అట్లా వేస్తా. $610 కొట్టాను. ₹610 వేయించిన. ఎప్పుడైనా కానీ ఫ్యూయల్ వేయించేటప్పుడు మాత్రం 610 లేదా 510
చేంజ్ పైన రౌండ్ ఫిగర్ కాకుండా పైన చేంజ్ లాగా కొట్టించుకోండి. మనకి స్కామ్ చేయడానికి తక్కువ అవకాశం ఉంటుంది. సో అదేంటంటే రౌండ్ ఫిగర్ చేసినారంటే 100 అంటే వాళ్ళు P1 అనే ఓ నెంబర్ ఉంటుంది, దానికి కొట్టేస్తారు. మళ్ళీ 500 అంటే P1 + 5 అదేదో కొట్టేస్తారు. అట్లా కొడితే 500కి డైరెక్ట్ పోతుంది అనమాట, వాళ్ళ నెంబర్ ప్రెస్ చేయరనమాట అది. సో అందుకే నేను ఏదైనా సరే పైన ఎక్స్ట్రా చేంజ్ అయితే వేయిస్తా. ఈ లారీలో ఇంత గబ్బు వాసన వస్తుంది, మరి ఏందో అంత కారుతుంది. నేను వైజర్ పెట్టుకున్నా కూడా ఘోరంగా వస్తుంది స్మెల్. తొందరగా పోవాలి. బా కంపు కొడుతుంది లారీ అయితే. ఫైనల్గా థర్డ్ టోల్గేట్ దగ్గరకు వచ్చేసాం. పుల్లూరు టోల్గేట్ ఇది. సో ఇక్కడ నుంచి కర్నూలుకి ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా వరకు కర్నూలులో ఉన్న యూత్ మొత్తం టోల్గేట్ సైడ్ వస్తారు నైట్ టైము. ఎందుకంటే ఇక్కడ 24 అవర్స్ ఫుడ్ కూడా ఉంటుంది, అంటే బస్ స్టాండ్ సైడ్ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ హైవే కాబట్టి ఇటు సైడ్ వస్తారు చాలామంది. చాలా రోజుల తర్వాత వచ్చేసిన కర్నూలుకి. ఏంది ఇంత ట్రాఫిక్ ఉంది? రేపు జరగబోయే ఎలక్షన్స్కి ఓట్ అయితే నోట్ కోసం వేయొద్దండి. మన బెటర్ ఫ్యూచర్ గురించి, రాబోయే జనరేషన్ దాని గురించి మైండ్లో పెట్టుకొని అయితే ఓట్ వేయండి. అదొకటే నేను చెప్పాలనుకునేది. టోల్గేట్ క్రాస్ అయిన తర్వాత మ్యాక్స్ చెకింగ్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నా. ఇక్కడే చెకింగ్ ఉండేది చాలా వరకు అయితే ఉన్నారు, బట్ ఇప్పుడైతే ఏం చెకింగ్ అయితే ఏం లేదు. ఆల్కహాల్ బాటిల్స్ అన్నీ మన దగ్గర కొంచెం ప్రైస్ ఎక్కువ, అందులో బ్రాండెడ్ కాదనేసి ఇక్కడున్న టోల్గేట్ దగ్గరకు వస్తుంటారు కర్నూలు నుంచి. మ్యాక్స్ ఒక 10 to 15 మినిట్స్లో ఇంటికైతే వెళ్ళిపోతా. సో అది ఈరోజు బ్లాగ్ అయితే. ఈ బ్లాగ్ ఈరోజు ఈవినింగ్ అంతా అప్లోడ్ చేసేస్తా. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చెప్పా కదా 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.